అనుదిన అరుణోదయస్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము దైవ గ్రంథముల నుంచి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. తండ్రి అని మొరపెట్టుచున్నాము అని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం చదువుకునే భాగములో అక్కడ గమనించినట్లయితే 8వ అధ్యాయము 15వ వచనం, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అని చెప్పి చూస్తుంటున్నాం. ఉదయకాల మన ధ్యానాంశము తండ్రి అని మొరపెట్టుచున్నాము అని చెప్పేసి చూస్తుంటున్నాం. తండ్రి అయిన దేవునికి మొరపెట్టాలి, ఆయన మనము స్తుతించాలి, ఆయన మనము గణపరచవలసిన వారముగా మనం ఉంటున్నాం. దేవుడు మనకు తండ్రి అనే ఆలోచన ఈ వచనంలో మనకు కనపడుతుంది. తండ్రి అని పిలిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎక్కడనో ఊరి వెలుపట ఉన్నటువంటి మనల్ని, ఎందుకు పనికిరాంటివంటి మనల్ని, ఆయన సన్నిధిలో కూర్చోడానికి యోగ్యత లేని మనల్ని ఆయన సన్నిధిలో కూర్చుండే కృపను మనకు దయచేస్తాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! ఈ ఉదయకాల వేళలో ఆయన ఇచ్చిన ఆత్మ, దత్తపుత్రాత్మను పొంది తిరిగి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అని చెప్పేసి చూస్తున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే తన్ను ఎందరు అంగీకరించారు వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు అధికారం అనుగ్రహించాడు. ఆయన మనల్ని చూచాడు, ప్రేమించాడు. మనము నశించిపోకుండా ఉండాలని తనటువంటి దేవుడు తన ముద్దు కుమారుడు, ప్రియకుమారుడు, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభును పరలోకం నుండి భూలోకానికి పంపించాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు, ఆయనను దేవుడు హృదయంలో విశ్వసించుకున్నవారు, నోటితో ఒప్పుకున్నవారు, ముంచడం ద్వారా బాప్తిసం తీసుకున్నవారు, ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో చేరి తండ్రి అబ్బా నాయనా అని మొరపెట్టుచున్నారు అని చెప్పేసి చూస్తున్నాం. అవును, ఈ లోకంలో అనేక మందికి మొరపెడుతూ ఉంటారు, కానీ మనుషులకు మొరపెడితే లాభం లేదు. ఎవరికి మొరపెట్టాలా? తండ్రి అయిన దేవునికి మొరపెట్టాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25-26 వచనాలు చదువుకుందాం. 25-26. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని చెప్పేసి చూస్తున్నాం. ఇక్కడ దేవుడు మనకు తండ్రి అయితే ఆయన మనల్ని పోషిస్తాడు. తండ్రి అయినటువంటి దేవుడు, పుట్టించినటువంటి దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, మన ప్రార్థన ఆలకించి, మన మొర ఆలకించి మనకు ఆయన ఇచ్చే ప్రతిదీ కూడా ఎంతో గొప్పది, ఎంతో శ్రేష్టమైనది. ఎందుకంటే ఈ లోకములో ఎందరికో లేని ఘనత, ఎందరికో లేని ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. తండ్రి అబ్బా అనే భాగ్యాన్ని ఆయన నాకు నీకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యులము! అందును బట్టి ఆయన మనం స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని
మనకు తండ్రిగా కలిగి ఉన్నప్పుడు మన యొక్క అనుదిన అవసరాలు తీర్చబడతాయి. అవి మనము దిగులు చెందిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అంటాడు కదా, ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి వాడు. అంతేకాదు ఆయన పిల్లలమైన మనల్ని పోషిస్తాడు. ఆకాశ పక్షులను పోషిస్తాడు, అంతేకాదు కానీ ఆయనకు పిల్లలమైన మనల్ని కూడా పోషిస్తున్నాడు. ఖచ్చితంగా పోషిస్తున్నాడు. పిల్లలు తనకు కావలసిన వాటిని గురించి తన తండ్రిని ఎలా ధైర్యముగా అడుగుతారో అదే విధముగా దేవుడు మన తండ్రి. కాబట్టి మనకు కావలసినటువంటి అవసరాలు గురించి ధైర్యముగా ఆయనను అడగవచ్చు. ఆయన ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా మనకు శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తాడు, పోషిస్తాడు. ఆకాశ పక్షులను కంటే మీరు బహుశ్రేష్ఠులు కాదా అని చెప్పేసి అన్నాడు. అవును ప్రియ సోదరుడా, మనం ఎంతో శ్రేష్ఠులమై ఉన్నాం. అట్టి శ్రేష్ఠత మనకిచ్చినటువంటి ఆయన మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. రెండవదిగా గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం గమనిస్తే 12వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనాలు అక్కడ మనము చదువుకున్నట్లయితే 12వ అధ్యాయము 5వ వచనం నుంచి, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వాణిని రక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుదురు. మీరు పొందని ఎడల దుర్భేజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయం భక్తులు కలిగి ఉంటిమి. అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియను సమాధానమైన ప్రతిఫలం ఇచ్చును అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మనకు అయితే ఆయన మనల్ని క్రమపరుస్తూ ఉన్నాడు. ఒకటి, దేవుడు మనకు తండ్రి అయితే మనల్ని పోషిస్తాడు అని చెప్పేసి అనే మాట మనం చూసాం. రెండవదిగా మనం గమనిస్తే దేవుడు మనకు తండ్రి కనుక ఆయన మనల్ని క్రమపరుస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనల్ని క్రమపరిచే ఉద్దేశాలతో కూడిన దండన లేక శిక్ష దేవుని యొద్ద నుండి మనకు కలిగినప్పుడు దానిని గురించి మనము విచారించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఒక తండ్రిగా మనల్ని క్రమపరచడం కోసమే
అట్టి శిక్ష అనుమతిస్తారు. అది ప్రేమతో కూడిన శిక్ష. కానీ మనల్ని నశింపచేయుటకు ఇవ్వబడిన శిక్ష కాదు. ఆయన నలకొడతాడు కానీ మరణమునకు దగ్గరగా తీసుకువెళ్తాడు కానీ మరణము నుండి తప్పించే దేవుడు. అట్టి దేవునికి మనం మొరపెట్టాలి. అట్టి దేవుని మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మనల్ని క్రమపరచుట కొరకు దేవుడు మనల్ని శిక్షించినప్పుడు దానిని మనము అభ్యాసము చేయగలిగినట్లయితే అది మనకు నీతి అను సమాధానకరమైన ఫలమిస్తుంది. ఒకటి మనల్ని పోషిస్తాడు, రెండు మనల్ని క్రమపరుస్తాడు. అటు దేవుని మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 6 వచనము 10వ వచనం చదువుకుందాం. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదువా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? 10వ వచనం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడేను అని చెప్పేసి చూస్తున్నాం. కనుపాప వలె కాపాడేవాడు, మనల్ని కాపాడినటువంటి దేవుడు మనకు తండ్రి అయితే ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఎందరికో లేని భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. మనల్ని పోషిస్తాడు, మనల్ని క్రమపరుస్తాడు, మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు తాను ఇశ్రాయేలు ప్రజలకు తండ్రిగా చెప్పుకున్నాడు. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అని చెప్పేసి అని చూశాం. ఒక తండ్రిగా ఇశ్రాయేలు ప్రజలను భీకర ధ్వని గల పాడైన ఎడారుల్లో సైతం వారిని తన కనుపాప వలె కాపాడినట్లుగా చూస్తున్నాడు. నన్ను కూడా కన్ను పాప వలె ఆయన రెక్కల కింద భద్రపరుచుకొని ఎటువంటి అపాయములకు గురి కాకుండా కాపాడే దేవుడు. కాబట్టి ఆయన ఎంతగానైనా మనం స్తుతించవలసిన వారం కాదు. తన యొక్క పిల్లలకు ఎటువంటి ప్రమాదము హాని జరగకుండా వారిని కాపాడే తండ్రి యొక్క బాధ్యత ఎంతో గొప్పదో కదా. అందుకే కీర్తనల గ్రంథము 127వ కీర్తన 7-8 వచనాలు మనం చూస్తాం. మనల్ని కాపాడే దేవుడు, ఏ అపాయమును రాకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మనల్ని పోషించేవాడుగా ఉంటున్నాడు. ఆయన మనల్ని క్రమపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. కాపాడే దేవుడు, పోషించే దేవుడు, అంతేకాదు క్రమపరిచే దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. తండ్రి, అబ్బా అని మొరపెట్టుతున్నాము. అట్టి మన మొరలను విని దేవుడు మనకు సహాయం చేస్తున్నటువంటి దేవుని వైపుకు చూస్తూ ఆయన మనం స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన మనం మహిమపరచవలసిన వారముగా మనం ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యమై ఉన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. దేవా తండ్రి, ఉదయకాల వేళ అరుణోదయ స్తుతి కార్యక్రమంలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని పోషించే దేవుడవు, క్రమపరిచే దేవుడవు, నాయన కాపాడే దేవుడు. అట్టి దేవుని ఉదయకాల వేళలో నోరారా స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. హృదయంలో వాక్యాన్ని నింపుకొని వాక్యములో మేము జీవిస్తూ నిలకడగా నీ వైపుకు చూస్తూ మా దేవుడు కాపాడే దేవుడని భయము కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ
మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.